జనసేన పార్టీలో సోగ్గాళ్లకే నామినేటెడ్ పదవులు వస్తున్నాయని ఆరోపించారు పెనమలూరు జనసేన నేత వడ్డీ జీవ. గతంలో పార్టీ ఆఫీసులకు నేరుగా వెళ్లేవాళ్లమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. పెనమలూరులో జరుగుతున్న తప్పులపై పవన్ కళ్యాణ్ కు 20 పేజీల లేఖ రాసినా స్పందన లేదన్నారు జీవ. ఆధార్ కార్డులు ముందేసుకుని సభ్యత్వాలు కట్టే వాళ్లకు పదవులిస్తారా అని ప్రశ్నించారు. 300కు పైగా సభ్యత్వాలు చేసిన వారిని మీటింగ్ కు రమ్మని పిలిచి నిజాయితీ గల కార్యకర్తలను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు వడ్డీ జీవ. సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరి జనసేనలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపించారాయన. ఈ రోజు 300 పైన సభ్యత్వాలు చేసిన వాళ్ళపై మీటింగ్ అంటే మరి 300 కింద చేసిన వాళ్ళు సభ్యత్వాలు లెక్కలో లేవా? సభ్యత్వాలు ఈ పరిగణలోకి రావా? మీరు చేసిన సభ్యత్వాలు పనికి రావా? ఎందుకు ఇవన్నీ పనులు మానుకొని కూడు నీళ్లు మానుకొని ఎదో పనులు మీ పనులు మేము చూసుకునేదానికి మిమ్మల్ని ఎదవలు చేసినట్టే కదా అన్నారు. ఇంట్లోనే సభ్యత్వం బాబాయ్ రెవెన్యూ వాళ్ళు చేసుకో, అన్న రెవెన్యూ వాళ్ళు చేసుకో అని అడిగితే మీరేం 400 అంటున్నారో ఫ్రీగా చేస్తున్నారంట కదా అని అనడం చేసుకుంటే మానేశారు. వరకు నుంచి వెళ్తే 2 రోజులు వెళ్ళాను. ఒక 20 A4 షీట్లు రాసి ఇచ్చాను సమస్యల గురించి. ఈ రోజుకి సమాధానం లేదు. అది కళ్యాణ్ గారి దగ్గర చేరిందా చేరలేదు అనేది ఈ రోజు కూడా తెలియదు. నియోజకవర్గంలో జరుగుతున్న తప్పుల గురించి వేములపాటి అజయ్ గారికి మొత్తం 100 మంది సంతకాలు పెట్టి ప్రూఫ్లతో సహా ఇచ్చాం. రూపాయి చేసుకుంటా సోషల్ మీడియాలో ఫ్రీ పని చేస్తున్నాం. ఈ సోగ్గాళ్ళు ఉంటారు, కొంతమంది సోగ్గాళ్ళు ఉన్నారు. సోగ్గాళ్ళు వల్ల కొంతమందికి నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చినాయి. ఆ నామినేటెడ్ పోస్టులు కూడా పార్టీకి ఎంతకాలం పనిచేసిన వాళ్ళకి వచ్చినాయో కూడా కొన్ని నియోజకవర్గాల్లో తెలుసు. మన పార్టీ గెలిస్తే మన పార్టీలో ఉండేవాళ్ళు, గెలవపోతే వాళ్ళ పార్టీలో పనిచేసుకునే వాళ్ళకి కూడా వచ్చినాయి పోస్టులు.